ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సిద్ధు అమ్మ అని పిలుస్తుంటే నువ్వు పెళ్లి జీవితం గురించి మర్చిపోతున్నావా? అయితే ఈరోజే వాణ్ణలా పిలవకుండా ఆపుతాను. అప్పుడైనా నీకు పెళ్లి మీద ధ్యాస వస్తుందేమో. అమ్మా, సిద్ధు పిలుపుకి నా పెళ్లికి ఏ సంబంధం లేదు. అనవసరంగా నువ్వేదేదో కనెక్ట్ చేసి మాట్లాడకు. నేనేం మాట్లాడకూడదు, నువ్వేం పట్టించుకోవు. ఇక నీ పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నావు? అమ్మా, పెళ్లి జీవితంలో ఒక ఆప్షన్ మాత్రమే. అదే కంపల్సరీ అన్నట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి? నీ పెళ్లి టార్చర్ తప్ప నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? ఆడదాని బ్రతుకు ఒక కుటుంబంతోనే పరిపూర్ణం అవుతుంది. నేను మహా అయితే ఇంకో 10 ఏళ్లు బ్రతుకుతానేమో. ఆ తర్వాత ఒంటరయ్యేది నువ్వేనే. అమ్మా ప్లీజ్, ఇదే కదా పదే పదే చెప్పకు. నీకు బోరింగ్గా లేకపోయినా నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది. అవును, నీకన్నీ చిరాకులే. అందరూ వచ్చి నువ్వు నందు భార్యవా, సిద్ధు తల్లివా అని అడుగుతుంటే నీ అంత ధైర్యంగా నేను తప్పించుకోలేనే. నేను ఊపిరితో ఉండగా నువ్వు ఏ ఇంట్లోనైనా దీపం పెడితే నాకు చూడాలనుందే. ఈ ఇంటితో ఏ సంబంధం వద్దు అంటున్నావు. పోనీ వేరే సంబంధం చూస్తానంటే ఏదో ఒక వంక పెడుతున్నావు. ఇలా అయితే నాకు గుండెపోటు రాక ఇంకేం వస్తుంది? నేను పోతే కాని నా బాధ నీకు. ఇలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నేను ఎప్పుడైనా ఏదైనా అడిగితే దానికి మాత్రమే సమాధానం చెప్పు. నా పెళ్లి గురించి, నా జీవితం గురించి దయచేసి నువ్వు ఆలోచించొద్దు ప్లీజ్. అమ్మ పెళ్లి కోసం అమ్మమ్మ చాలా బాధపడుతుంది టెడ్డీ. అమ్మమ్మే ఒప్పించలేకపోతుంది. మన వల్ల అవుతుందా టెడ్డీ? మ్యామ్కి నువ్వంటే వాళ్ళ అమ్మగారి కన్నా ఎక్కువ ఇష్టం. మనం అమ్మమ్మలా హార్ష్గా కాకుండా సాఫ్ట్గా హ్యాండిల్ చేద్దాం. అమ్మ పప్ప పెళ్లి జరిగితే మన తర్వాత ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది అమ్మమ్మనే టెడ్డీ. ఎస్ సిద్ధు, మన ప్లాన్ మనం వర్కౌట్ చేద్దాం. సక్సెస్ అయ్యేంత వరకు ఈ సీక్రెట్ ఎవరికీ తెలియకూడదు. ఓకే టెడ్డీ, నేను ఎవ్వరికీ చెప్పను. సరే పద, నాకు బోరింగ్గా ఉంది. ఏదైనా మూవీ చూద్దాం. కరెక్ట్, మూవీ చూస్తే అమ్మ పప్పాని కలపడానికి మంచి మంచి ప్లాన్స్ వస్తాయి మనకి. పద. ఈ హీరో హీరోయిన్ హిట్ పేరు సిద్ధు. ఇది నా ఫేవరెట్ సాంగ్. నీకు నచ్చిందా? నచ్చింది, కానీ నాకు హీరో హీరోయిన్ కనిపించడం లేదు. పప్ప అమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్ళవుతుందో, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటారో. అంకుల్కి మేడంకి పెళ్ళైతే ఈ వీడియో సాంగ్స్ అన్నీ లైవ్లో చూడొచ్చు. వాళ్ళ డాన్స్ కూడా చూడొచ్చు. వాళ్లే కాదు టెడ్డీ, ఆ హ్యాపీనెస్ లో మనం కూడా డాన్స్ చేయొచ్చు. రా, మనం డాన్స్ చేద్దాం. అమ్మ పప్ప పెళ్ళైతే ఇంక రోజు డాన్స్ పార్టీయే. డాన్స్ ఎందుకు ఆపారు? చాలా బాగుంది, చేయండి. తర్వాత చేస్తామమ్మమ్మ.
నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంతకు ముందు మీ పప్ప అమ్మ పెళ్లి గురించి జోకని చెప్పారు కదా, ఆ జోకేంటో పూర్తిగా విందామని వచ్చాను. జోకా? ఏంటది? నాకేం గుర్తులేదే. నువ్వు మర్చిపోయినా టెడ్డీకి గుర్తుంటుందిలే. చెప్పు టెడ్డీ. నాకు కూడా గుర్తులేదమ్మమ్మ, మర్చిపోయాను. నిజం చెప్తారా, లేదంటే నాకు తెలిసింది సాక్షికి నందుకి చెప్పమంటారా? వద్దమ్మమ్మ, చెప్తాం. అది మొన్న నీకు చెప్పింది జోక్ కాదమ్మమ్మా, నిజమే. పప్ప అమ్మకి పెళ్లి చేస్తే అమ్మాయి ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళదని నేను టెడ్డీ ప్లాన్ చేస్తున్నాం. సాక్షి మేడం అంటే సిద్ధుకి చాలా ఇష్టం కదా అమ్మమ్మ. మేడం లేకపోతే సిద్ధు ఏడుస్తాడని నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? పప్ప ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా అమ్మ మాటలు నాకు నచ్చలేదమ్మమ్మ. స్టేజ్ మీద అమ్మని పప్ప వైఫ్ అన్నప్పుడు అది అబద్ధం కాబట్టే కదా అమ్మ హర్ట్ అయింది. ఒకవేళ అదే నిజమైతే అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా. అందుకే ఈ ప్లాన్. మీరనుకుంటే మాత్రం అయిపోతుందా? మీ వయసుకి చేస్తున్న పనులకి సంబంధం ఉందా? సారీ అమ్మమ్మ. అమ్మమ్మ, సారీ ఎందుకు? ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, పెద్దరికంతో చేసే పనులు మీలాంటి చిన్నపిల్లలు కాదు, నాలాంటి పెద్దవాళ్లు పూనుకోవాలి. నేను ముందుండి నడిపించకపోయినా మీ వెనక ఉండి సాయం చెయ్యాలి. సాయం అంటే ఈ పెళ్లి చేయటం నీకు కూడా ఇష్టమేనా? అవును సిద్ధు, చాలా ఇష్టం. అందుకే కదా మీ పార్టీలో చేరడానికొచ్చాను. ఓ గాడ్, ఎంత టెన్షన్ పెట్టావమ్మమ్మ. నీ మాటలు చూసి నాకైతే చాలా భయమేసిందమ్మమ్మ. అంటే మీరు ఈ పెళ్లి గురించి ఎంత పట్టుదలగా ఉన్నారో చూడటానికే చిన్న పరీక్ష పెట్టాను. మీరే గెలిచారు. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మాతో జాయిన్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మమ్మ. అవునమ్మమ్మ, మాకు వాళ్ళిద్దరు పెళ్లి చేయాలనుంది, కానీ ఎలా ప్లాన్ చేయాలో తెలియడం లేదు. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు మనం కలిసి ప్లాన్ చేద్దాం. సిద్ధు, టెడ్డీ, ఇది మీరనుకున్నంత తేలిక విషయం కాదు. ఎందుకంటే మీకన్నా ముందే నేను, లక్ష్మి గారు ఈ పెళ్లి కోసం చాలా ప్రయత్నించాం. నందుతో కూడా మాట్లాడాం. ఏంటి, పప్పాతో మాట్లాడావా? ఒక్క మీ పప్పాతో ఏంట్రా, నా కూతుర్ని కూడా ఒప్పించాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఓహో, మీ వల్ల కాలేదు కాబట్టి కష్టం అంటున్నారా? అవును టెడ్డీ, ఈ విషయం మాత్రం వాళ్లతో ఎప్పుడూ చెప్పకండి. అమ్మ పెళ్లి గురించి టెన్షన్ పడ్డం వల్లేనా నువ్వు టాబ్లెట్స్ మర్చిపోయావు? ఒక్క టాబ్లెట్ ఏంట్రా బాబూ, మీ అమ్మ పెళ్లి గురించి తలుచుకుంటే నా బుర్రంతా ఏవేవో ఆలోచనలు పుట్టి ఈ ప్రపంచమే మర్చిపోతాను. వాళ్ళకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదమ్మమ్మా? ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, అందుకే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అంటే మనం ఫస్ట్ చేయాల్సింది సాక్షి మేడంకి అంకుల్కి మధ్యలో లవ్ పుట్టేలా చేయాలి. అంటే ఏం చేయాలి టెడ్డీ? నువ్వు చిన్న పిల్లాడివి కదా, అది నీకు చెప్పకూడదు సిద్ధు. చిన్న పెద్ద ఏంటి, ఇది మా అమ్మ పప్ప పెళ్లి, అన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలి. సో ఫస్ట్ నాకే చెప్పాలి. ఊరికే అన్నాను సిద్ధు, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? మనం మూవీలో చూసినట్టు మీ పప్ప అమ్మ ఇద్దరూ లోన్లీగా ఉండాలి. మనం ఎవరూ వాళ్ళకి కనిపించకుండా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. ఓ, అర్థమైంది. ఇద్దరిని సూపర్ మార్కెట్కి వెళ్ళమని చెప్పావు కదా, అలాగే కదూ? హా, అలానే. అప్పుడు నాకు అమ్మ పప్ప ఐస్ క్రీమ్ తెచ్చారు. వాళ్ళు కూడా
చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళిద్దరినీ చూసిందానిగా నాకైతే ఒక విషయం అర్థమైంది. నందు సాక్షి ఇద్దరూ అలా బయటికి వెళ్తేనే బాగా మాట్లాడుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఉన్నా వాళ్ళిద్దరూ మాత్రమే మాట్లాడుకునేలా చెయ్యాలి. ఓకే అమ్మమ్మ, నువ్వు చెప్పావు కదా, ఇక నుండి అదే పనిలో ఉంటాం. అమ్మ పప్పాల పెళ్లి చేయటమే మన టార్గెట్. సరే సిద్ధు, ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 101 కొబ్బరికాయలు కొడతాను. మన ముగ్గురం కలిసాం కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అమ్మ పప్ప పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. బాసు, దాసు, నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా. నిహారిక కన్స్ట్రక్షన్స్తో కాంట్రాక్టుల విషయం గురించి ఒకసారి మన లీగల్ టీంతో మీటింగ్ అరేంజ్ చేయి. అవసరం లేదు బాసు. ఏ దాసు? ఎవడో హారిక గారికి మీ గురించి బ్యాడ్ రివ్యూ ఇచ్చాడని తెలిసింది. అందుకే కాంట్రాక్టు మనకి ఇవ్వకూడదు అనుకుంటున్నారట. మన గురించి చెప్పింది ఎవడు దాసు? వాడు బతకడానికి వీల్లేదు. బాసు, ఆల్రెడీ మన మీద నెగిటివ్ ఉందంటే ఈ మర్డర్ల దాకా ఎందుకు? సరే అయితే నెత్తురు లేకుండా నోట్ల కట్టలతో మేనేజ్ చేయి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మన గురించి డప్పు కొట్టించు, మన గొప్పలు చెప్పించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంట్రాక్ట్ మిస్ అవ్వడానికి, మన చెయ్యి జారిపోవడానికి వీల్లేదు. అలాగే బాసు, నేను చూసుకుంటాను. చూసుకోవడం కాదు దాసు, పక్కాగా పని పూర్తి చేయాలి. పార్ట్నర్షిప్ కోసం అని వెళ్తే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి నా ఈగోని హట్ చేసింది. అందుకే ఏ అవకాశమైనా సరే ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వడమే నాకు ముఖ్యం. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత గేమ్ మన వైపు టర్న్ అవుతుంది. ఓకే బాసు, మీరు ఎలా చెప్తే అలా. హారిక, 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 నా గురించి ఎవరో చెప్తే తెలుసుకోవడం ఎందుకు నిహారిక? నీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి నేనున్నాను కదా. నీకు ఇంత ఎగ్జాక్ట్గా నిహారిక పోలికలు ఎలా వచ్చాయో నాకిప్పటికీ అంతు చిక్కని $1 మిలియన్ క్వశ్చన్. మాట, బిహేవియర్, కళ్ళు, కాన్ఫిడెన్స్, ఈ ఫీచర్స్ మాత్రమే హారిక నిహారిక మధ్య డిఫరెన్స్. రూపం మాత్రం సేమ్ టు సేమ్. హారిక గ్రూప్కి వెళ్ళి వచ్చిన వెంటనే గుడ్ న్యూస్ చెప్తానని ఇక్కడేం చేస్తున్నాడు కళ్యాణ్? చెప్తానే సంగతి. ఎవరు? చేతి, నిన్నే చేతి, చేతి అంటున్నానా? అభి, నువ్వా? నేను కాకుండా ఇంత చనువుగా నేనెవరు టచ్ చేస్తారు కళ్యాణ్? ఎవరు లేరభి. నేనేదో టెన్షన్లో ఉంటే నువ్వు సడన్గా టచ్ చేసేసరికి అలా రియాక్ట్ అయ్యాను. హారిక కంపెనీలో షేర్ సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళావు. దాని గురించి అడగడానికి వస్తే షాక్ కొట్టింది అన్నావు. కనీసం ఇప్పుడైనా చెప్తావు అనుకుంటే టెన్షన్లో ఉన్నానని చిరాకు పడుతున్నావు. ఇలా ఉన్నప్పుడు నీతో మాట్లాడడం కూడా అనవసరం. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు. అబ్బా, ఇది మళ్ళీ స్టార్ట్ చేసిందిరా. నేను నా రూమ్కి వెళ్తాను,
నువ్వు నీ రూమ్లో పడుకో. డార్లింగ్ డార్లింగ్, నీ ఫేస్కి చిరునవ్వే తప్ప కోపం అస్సలు సెట్ అవ్వదు. కాస్త నా వర్క్ ప్రెషర్ కూడా అర్థం చేసుకోమైలా. ఆ నందు వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మన కంపెనీ ప్లేస్ని టాప్లో పెట్టడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసు. నాకన్నీ తెలుసు కళ్యాణ్, బట్ నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ అండ్ రియాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు. సారీ మై లవ్, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్ ప్లీజ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్ అవే, లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ప్రిన్సెస్, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను 10 minutesలో వస్తాను. కళ్యాణ్ మాట బిహేవియర్ చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టు, నా దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇది అనుకున్నదే తప్ప ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవసరమే లేదు. ఇలాంటి దాన్ని లవ్ చేసినందుకు నీకు ఎన్నిసార్లు సన్మానాలు చేసినా సరిపోవు కళ్యాణ్. అమ్మా, రాసిద్దు. ఏమైంది సిద్ధు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, నువ్వు ఫ్రీగా ఉన్నావని వచ్చాను. బుక్ చదువుకుంటున్నావు కదా, తర్వాత వస్తానులే. నేను ఫ్రీగానే ఉన్నాను సిద్ధు. ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఈ బుక్ చదువుకుంటున్నాను. నువ్వెందుకు వచ్చావో చెప్పు. నీ హెల్ప్ కోసం వచ్చానమ్మా. హెల్పా? ఏం చేయాలి? పాపం పప్పాకి ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్రపోమ్మని చెప్తున్నా నా మాట వినడం లేదు. ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయంటే వద్దని చెప్తున్నారు. పోనీ నేను హెల్ప్ చేద్దామంటే నాకు ఎడిషను మల్టిప్లికేషను తప్ప వేరే ఏమీ రాదు. మరేం చేద్దాం? పప్పాకి నువ్వు హెల్ప్ చేయమ్మా. నేనా? నాకు స్కూల్ వర్క్ తప్ప ఏమీ రాదు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తక్కువే. అలాంటిది మీ పాపాకి నేనెలా హెల్ప్ చేస్తాను? నీకేం రాకపోయినా పర్వాలేదమ్మా. పప్పాని హెల్ప్ కావాలని అడిగితే ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఏ నాలెడ్జ్ లేని నేను అక్కడికి వెళ్తే మీ పప్పా చాలా డిస్టర్బ్ అవుతారు కదా. నో అమ్మా, అలా ఏమీ ఫీల్ అవ్వరు. సిద్ధు, మీ పప్పా పాత జాబ్లో ఉన్నప్పుడు ఇంతకన్నా డబుల్ వర్క్ ఉండేది. ఈ ప్రాజెక్ట్ పాపా కెరీర్కి, హరిప్రసాద్ తాతయ్య నమ్మకానికి చాలా చాలా ఇంపార్టెంట్. అది సెట్ అయ్యే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత రిలాక్స్ అయిపోతారు. అంటే నువ్వు హెల్ప్ చేయవా అమ్మా? నేనే కాదు, మీ పప్పాకి ఎవరి అవసరం లేదు సిద్ధు. ఏంటమ్మా ఇంత సింపుల్గా మాట్లాడుతున్నావు? పాపం పప్పాకి మనం తప్ప ఎవరున్నారు? సరిగ్గా నిద్ర లేకపోతే మార్నింగ్ అంతా టైర్డ్గా ఫీల్ అవుతారు. ఆఫీస్లో ప్రెజర్ ఎక్కువైతే మనతో కూడా హ్యాపీగా ఉండలేరు. అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వేమో ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నావు. సర్లే, నేను రూమ్లో ఉంటాను కదా. పప్పాకి ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగమని చెప్తాను. సిద్ధు, సరే నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. yes 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 yes. నందుగారు? యా సాక్షి, ఇంకా నిద్రపోలేదా? లేదండి, మీకు వర్క్ ఎక్కువగా ఉందని నిద్ర కూడా త్యాగం చేసి ప్రెజర్ తీసుకుంటున్నారని తెలిసి వచ్చాను. ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాను. నువ్వు హెల్ప్ చేయడం ఏంటి? అయినా నాకు వర్క్ ప్రెషర్ ఉందని నీతో ఎవరు చెప్పారు?
జస్ట్ ఫైల్ చెక్ చేస్తున్నాను. ఇది కూడా ఏమీ అర్జెంటేం కాదు. అదేంటి సిద్ధు అలా చెప్పాడు? ఏం చెప్పాడు? మీకు సపోర్ట్ చేయమని సెంటిమెంటల్గా సింపతితో నాతో మాట్లాడి నన్ను మీ దగ్గరికి పంపించాడు. నేనేమో నమ్మొచ్చాను. సిద్ధు ఈ మధ్యన నా ఫాదర్లా మారిపోయాడు సాక్షి. నా గురించి చాలా కేర్ తీసుకోవడమే కాదు, సలహాలు కూడా ఇస్తున్నాడు. సిద్ధు ఏం చెప్పినా వినబుద్ధేస్తుంది. అదే మా అమ్మ చెబితే ఇరిటేషన్ వస్తుంది. ఏ ముహూర్తాన పంతులు గారు నన్ను మీ భార్య అనుకున్నారో అప్పటి నుండి మా అమ్మకి నా పెళ్లి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఎలా అయితే గోల పెట్టేదో ఇప్పుడు కూడా అదే టార్చర్ స్టార్ట్ చేసింది. టార్చర్ ఏంటి సాక్షి? తప్పు, అలా అనకూడదు. ఆవిడకి మాత్రం అయ్యా మహాప్రభు, మీకు సాయం చేయాలని వచ్చాను. నాకు మాత్రం పెళ్లి గురించి సలహాలు ఇవ్వకండి. మా అమ్మ మాటల్ని సపోర్ట్ చేయకండి. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా నేను సైలెంట్ అవ్వకపోతే నువ్వు వైలెంట్గా మారిపోయేలా ఉన్నావు. అది అలా రండి దారికి. రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుంది లేరే శిశికై. రానంటే రానంటూ నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిశినే. తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే. పోగేసి ముక్కల్ని అతికించగా చూసినా. బాసు కొట్టింది నిజమైన కరెంట్ షాక్ కాదు మేడం, ఒక మనిషిని చూసి పుట్టిన షాకు. ఎవరా మనిషి? కళ్యాణ్నే డిస్టర్బ్ చేసిన ఆ పర్సన్ ఎవరు? నన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపి నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతావు కళ్యాణ్? లే. నిహారిక, అవును కళ్యాణ్, నేనే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.